స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందలేక యాతన పెట్టబడిరి కాదు. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి ఏంటండి? శ్రేష్టమైన పునరుత్థానం అంటే వాళ్ళకు విడుదల ఇస్తామని వస్తున్నారు. చాలామంది వస్తున్నారు, మీకు విడుదల ఇస్తాము, విడుదల ఇస్తాము, వద్దు ఆ శ్రమ వద్దు, వచ్చేయండి అంటుంటే లేదు లేదు లేదు, దేవుడిచ్చాడు మాకు ఈ శ్రమ, ఈ శ్రమలో మేము ముందు సాగుతాం. ఎందుకు? ఈ శ్రమ ద్వారా మాకుండే ఆశీర్వాదం తెలిసినట్టు శ్రేష్టమైన పునరుత్థానం ఉంది, శ్రేష్టమైన పునరుత్థానం. కనుక వాళ్ళు ఉంటాం ఏమంటారు? మాకు విడుదల వద్దు, వద్దు, విమోచన వద్దు, ఈ శ్రమ గుండా వెళతాం, మేము ఈ శ్రమ గుండా మేము వెళతాము, ఈ కష్టం గుండా వెళతాము, ఇచ్చుకోకుండా వెళతాము. చేస్తుంది దీనికంట వాళ్ళ ముందు ఒకటి ఉంది, ఏంది ముందు ఉంది? శ్రేష్టమైన పునరుత్థానం ఉంది అంట. ఆ శ్రేష్టమైన పునరుత్థానం కొరకే మేము శ్రమ గుండా వెళతాం, ఏం పర్వాలేదు, వద్దయ్యా, ఎందుకు ఇంత బాధ మీకు, ఎందుకు ఇంత శ్రమ మీకు, ఎందుకు రండి అంటే వద్దు, వెళతాం. అయితే వాళ్ళు గుర్తుంచుకున్నారు, దేవుడిచ్చాడు మాకు ఈ శ్రమ